ఎన్ఆర్ఐ మ్యారేజ్ గురించి లేకపోతే మ్యారేజ్ సమయాల్లో తీసుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? హెరాస్మెంట్ మేబీ ఎయిదర్ ఫిజికల్ ఆర్ మెంటల్ అని ఉంది అందులో. అసలు మ్యారేజ్ కాకముందే ఫొటోస్ దిగడం అనేది అసలు రాంగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైవర్స్ తీసుకోకుండా ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే ఇట్ ఈస్ ఇన్వాలిడ్ మ్యారేజ్. పిల్లలకి జనరల్గా వాళ్ళకి మేజర్ అయ్యేంత వరకు కూడా మదర్ ఈజ్ ద న్యాచురల్ గార్డియన్ అండి. కొంతమంది జస్ట్ నార్మల్ వీసాస్ తోటి వెళ్ళి జాబ్ చేస్తుంటారు, కానీ వాళ్ళు ఎన్ఆర్ఎస్ అని చెప్తుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? గతంలో మనం చేసినటువంటి మ్యారేజ్ పాడ్కాస్ట్ తర్వాత అనేక మంది ఎన్ఆర్ఐస్ ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి వారు మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. కనుక వారందరికీ కలిపి ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని మేము ఆశపడినప్పుడు మేము ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని మేము మీట్ అవ్వడం జరిగింది. వారు మన మధ్యలో ఉన్నారు. జి డానియల్ గారు. వారు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మరియు అలాగే ఎన్ఆర్ఐ వింగ్ సెల్కి ఆయన వర్క్ చేస్తున్నారు. సో వారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. వారితో ఈరోజు మనం కొన్ని విషయాలు ఎన్ఆర్ఐ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో దాంట్లో ఉన్నటువంటి విషయాలు మీరు అర్థం చేసుకుని అది మీకు ఉపయోగపడేలాగా ఉంటాయని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు డిసేబుల్ టాక్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో సార్. ఈరోజు మీరు మా స్టూడియోలో రావడం మేము చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మీ గురించి చాలా గొప్పగా వినున్నాం గతంలో. మీరు ఒక ప్రభుత్వ న్యాయవాదిగా గత 12 సంవత్సరాలుగా ఓన్లీ ఎన్ఆర్ఐస్ రిలేటెడ్ ఇష్యూస్లోనే మీరు చాలా కేసుని మీరు హ్యాండిల్ చేస్తున్నారని చెప్పి మేము వినున్నాము. మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయని చెప్పి మేము విన్నాము. సో వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. ఈరోజు స్పెషల్గా మేము ఒక ఎన్ఆర్ఐ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మేము ఒక స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని ఆలోచించాము. సో మీరు మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ షోకి ఇంట్రడ్యూస్ చేసినందుకు, మీ యొక్క షోకి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. మొదటిగా నా ప్రశ్న, మీరు ఒక ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ప్రైవేట్ ప్రాసిక్యూటర్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ కొద్దిగా చెప్పగలుగుతారా? ఎందుకంటే బయట జనరల్గా ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మేము బయట మోస్ట్లీ మేము చూసేది అంటే ఒక నియర్ బై ఒక మంచి గుడ్ లాయర్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటాం. కనుక వీళ్ళకు ఇద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కొంచెం చెప్పగలుగుతారా? బ్రదర్ యాక్చువల్గా సపోజ్ భార్యాభర్తలకు ఏదన్నా ఒక గొడవ వచ్చినా, లేకపోతే ఏమన్నా కేసెస్, సపోజ్ ఒక భార్యాభర్తల కేసులే కాకుండా ఏ టైప్ ఆఫ్ కేసెస్ అయినా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉంటారో బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతారు. కేసు పెట్టిన తర్వాత పోలీసులు ఏం చేస్తారు అంటే ఎవరైతే కేసు పెట్టారో ఆ కంప్లైనెంట్ తరపున కేసు రిజిస్టర్ చేసి దాని తర్వాత పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టులో ఛార్జ్ షీట్ వేస్తారు. ఓకే. ఎవరి మీద అయితే ఛార్జ్ షీట్ వేస్తారో, ఎవరి మీద అయితే కేసు రిజిస్టర్ అవుతుందో ఆ వ్యక్తి సపరేట్గా అరేంజ్ చేసుకునేటువంటి లాయరే ప్రైవేట్ లాయర్ అండి. ఓకే. సో ఎవరి తరపునైతే కేసు ఫైల్ అవుతుందో, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ఫైల్ చేస్తారో వాళ్ళ తరపున వాదించే లాయరే పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఓకే. అంటే గవర్నమెంట్ తరపు నుంచి వారికి ఒకరిని అపాయింట్ చేస్తారు, వాళ్ళే పబ్లిక్ ప్రాసిక్యూటర్. అంతేనా? లేదు మాకు ప్రత్యేకంగా వేరే వాళ్ళు కావాలంటే వాళ్ళు ప్రైవేట్ లాయర్. అంతేనా? ఎవరైనా ఏదైతే కేసు రిజిస్టర్ అవుతుందో అతను నేరస్తుడు. ఓకే. అతను ఒక ఎక్యూజ్డ్ ఒక ప్రైవేట్ లాయర్ని ఎంగేజ్ చేసుకోవాలి. ఓకే. ఒక ఫీజు ఇవ్వాలి. ఓకే. ఫీజు ఇచ్చి ఒక లాయర్ని ఎంగేజ్ చేసుకుని ఓకే ఆ లాయరే అతని తరపున పోలీస్ స్టేషన్లో కానివ్వండి, కోర్టులో కానివ్వండి వాదిస్తాడు. సో మరి నాకు ఇంకొక ప్రశ్న సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి, సో గవర్నమెంట్ తరపు నుంచే లేకపోతే అక్యూజ్ తరపు నుంచే, ఐ మీన్ ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో వారి తరపు నుంచే ప్రభుత్వం వారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పెడుతున్నప్పుడు వీ కెన్ గో విత్ దెమ్. ఎస్ అందంటారా? ఎస్. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఎవరైతే గవర్నమెంట్ ఎంగేజ్ చేసి కోర్టులో వాదించడానికి ఏర్పాటు చేస్తారో ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి గవర్నమెంటే శాలరీ ఇస్తుంది అనమాట. ఓకే. సో ఈ విక్టిమ్ ఎవరైతే ఉంటారో ఆ విక్టిమ్ సపరేట్గా ఒక ఫీజు ఇచ్చి ఒక లాయర్ని ఎంగేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ లాయర్ని. ఓకే. ఓకే. ఎక్స్ట్రా బర్డెన్స్ ఉండదు అంటున్నారు. ఎస్. ఫీజు సపరేట్గా కట్టుకునేవాల్సిన పరిస్థితి ఉండదు. ఓకే. ఓన్లీ ఒక నేరస్తుడు కానీ ఒక ముద్దాయి కానీ అతను మాత్రమే ఒక ప్రైవేట్ లాయర్ని ఎంగేజ్ చేసుకుని ఫీజు కట్టుకుని కోర్టులో వాదించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎన్ఆర్ఐ మ్యారేజ్ గురించి లేకపోతే మ్యారేజ్ సమయాల్లో తీసుకోవాల్సినటువంటి
కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? జనరల్గా ఒక మ్యారేజ్ అలయన్స్ వచ్చినప్పుడు తల్లిదండ్రులకి అది ఎన్ఆర్ఐ మ్యాచ్ అనుకోండి. ఆ ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అసలు ముఖ్యంగా ఒక ఎన్ఆర్ఐ ఏ విధంగా వచ్చాడు అనేది ఫస్ట్ అతను ఏ సోర్స్లో వచ్చాడు, ఓకే, ఎన్ఆర్ఐ ఏ సోర్స్లో వచ్చాడు మ్యారేజ్ చేసుకుంటానని, ఆ సోర్స్ ఫస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఓకే. చాలా ఎన్ఆర్ఐ కేసెస్లో మ్యాట్రిమోనీ ద్వారా వస్తున్నారు. ఓకే. సో ఇట్లాంటి మ్యాట్రిమోనీ ద్వారా వచ్చినటువంటి కేసెస్ జెన్యూన్ కేసెసా కాదనేది ముందు స్టడీ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే చాలా ఎన్ఆర్ఐ కేసెస్ ఇప్పుడు మ్యాట్రిమోనీలో వాళ్ళ యొక్క ప్రొఫైలు ఫాల్స్ ప్రొఫైల్ పెడుతున్నారు, రాంగ్ ప్రొఫైల్ పెడుతున్నారు. అంటే అతని యొక్క జాబ్కి సంబంధించి కానీ, అతని ప్రాపర్టీకి సంబంధించి కానీ, అతని వర్కింగ్ ప్లేస్ కానీ అన్నీ కూడా చాలా వరకు కొన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ప్రొఫైల్లో పెడుతున్నారు. సో అట్లాంటి సందర్భాల్లో ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐ మ్యాచెస్ యాక్సెప్ట్ చేయడానికి ముందు ఫస్ట్ దాన్ని క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఈ మ్యాట్రిమోనీలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టా కాదా, అతను రియల్గా అక్కడ జాబ్ చేస్తున్నాడా లేదా. కరెక్ట్ సార్. రీసెంట్గా మేము ఒక పాడ్కాస్ట్ చేయడం జరిగింది. అది దాంట్లో మేము మ్యారేజ్ అనే కాన్సెప్ట్ చేయడం జరిగింది. ఈ మ్యారేజ్ కాన్సెప్ట్ చేసిన తర్వాత మా పాడ్కాస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఇది చాలా మందికి బాగా రీచ్ అయింది, అంటే వైరల్ అయింది అనమాట. సో ఇది చూసినటువంటి వారు అనేక మంది ఎన్ఆర్ఐస్ కానీ లేకపోతే వేరే ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి వారు, అంటే ఎన్ఆర్ఐసే కాకుండా నార్మల్ వాళ్ళు కూడా మాకు కాల్ చేయడం జరిగింది. దీంట్లో మెజారిటీ కాల్స్ నాకు ఎన్ఆర్ఐ కాల్స్ వచ్చాయి. ఓకే. రీసెంట్గా జరిగినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. దాంట్లోంచి నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటంటే బెంగళూరు ప్రాంతంలో నాకు తెలిసినటువంటి ఒక ప్రేయర్ పర్సన్కి ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. వాళ్ళు ఎన్ఆర్ఐస్ అని చెప్పారు, యూకే నుంచి వచ్చింది. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఇండియాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నాము, సో మేము పలానా దగ్గర వర్క్ చేస్తున్నాము, మేము ఇండియాలో సెటిల్ అయిపోవాలనుకుంటున్నాం, మాకు సోకాల్డ్ తెలుగు అమ్మాయి కావాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో అయ్యే కొన్ని ప్రశ్నలు మీరు అడగండి అని చెప్పి మేము ఇచ్చే కౌన్సిలింగ్ ద్వారా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరు చెప్పినట్టు ఏదైతే మీరు అన్నారో అవే మాటలు కొన్ని మాటలు మేము చెప్పాం. ఎంప్లాయీ ఐడి అడగండి, వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, వాళ్ళు ఎంతకాలం నుంచి చేస్తున్నారు, అలాగే వాళ్ళు వీసా ఏం వీసా, ఇలాంటి కొన్ని క్వశ్చన్లు మేము అడగమని చెప్పామన్నమాట. అలా అడగడం ద్వారా వితిన్ ఫ్యూ అవర్స్లోనే అతని డీటెయిల్స్ వీళ్ళు అడిగిన తర్వాత వాళ్ళు బ్లాక్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ ఫేక్ అనేది తెలిసిపోయింది. అంటే మీరు చెప్పినటువంటిది ఎగ్జాక్ట్గా అది ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు దీంట్లోంచి నా ప్రశ్న ఏంటంటే, కొంతమంది జస్ట్ నార్మల్ వీసాస్ తోటి వెళ్ళి జాబ్ చేస్తుంటారు, కానీ వాళ్ళు ఎన్ఆర్ఐస్ అని చెప్తుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు ఎన్ఆర్ఐస్ అంటారా లేకపోతే నార్మల్గా అంటారా? జనరల్గా మనకి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళేటువంటి ఇండియన్ సిటిజన్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీసాస్ యూజ్ చేస్తారు సార్. స్టడీ వీసా ఉంటుంది, వర్క్ వీసా ఉంటుంది, తర్వాత అదర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీసాస్ ఉన్నాయి. మనకు అందరికీ తెలిసిన విషయమే. అసలు ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ వీసాతో వెళ్తున్నాడు అనేది, ఇక్కడ ఎలా వెళ్ళాడు అక్కడికి, అంటే ఎవరి ద్వారా వెళ్ళాడు ఓకే ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ కొన్ని వాళ్ళని పంపించడానికి ఉన్నటువంటి కంపెనీస్ ఉన్నాయి కదండి. ఆ కంపెనీస్ ఏ కంపెనీ నుంచి వెళ్ళాడు, ఓకే, స్టడీ కోసం వెళ్ళాడా, జాబ్ కోసం వెళ్ళాడా, లేకపోతే విజిటింగ్ వీసా మీద వెళ్ళాడా అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే. అయితే కరెక్ట్ అతని ఛానల్లోనే వెళ్ళాడు అనుకోండి, జెన్యూన్ పర్సన్ అనుకోండి, మనకి ఇక్కడే ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ఎవరైతే వాళ్ళని పంపించారో ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడే మనకి ఈజీగా తెలిసిపోతుంది అతను జెన్యూన్ పర్సనా కాదా, అతని యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ ఇక్కడే ఉంటాయి. అతను ఆధార్ కార్డు దగ్గర నుంచి, అతని యొక్క నేటివ్ ప్లేస్ దగ్గర నుంచి, ఏ ఊర్లో ఉంటాడు, అతను పేరెంట్స్ ఏం చేస్తారు, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే ఉంటుంది. ఎక్కడ చదివాడు అంతా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ చూడాలి. చూసిన తర్వాత అప్పుడు నమ్మిన తర్వాత మాత్రమే ఆ వ్యక్తి అక్కడ వర్క్ చేస్తున్నాడు. వర్క్ కోసం వెళ్ళాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆ వర్క్ చేసినటువంటి ఆ ప్లేసు, ఆ కంపెనీ పేరేంటి, ఎప్పటి నుంచి చేస్తున్నాడు. కొంతమంది ఫేక్ కంపెనీ నేమ్ కూడా ఇందాక మీకు చెప్పిన దాంట్లో కూడా మేము అడగమన్నటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మీ ఎంప్లాయ్ ఐడి ఏంటి, ఏ వీసా మీద మీరు అక్కడ ఉంటున్నారు అనేది మేము అడగాలి. సో అది అడిగినప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ ఎంప్లాయ్ ఐడి, ఆ డీటెయిల్స్ ఏదైనా అవి ఫేక్ అని మాకు తెలియడం జరిగింది. అది చూడండి, ఇలా ఎంక్వైరీ చేయడం వల్ల క్లియర్గా వాళ్ళు ఫ్రాడ్ అని తేలింది. ఓకే. సపోజ్ ఇట్లా ఎంక్వైరీ చేసుకోకుండా, అరే ఎన్ఆర్ఐ మ్యాచ్, మంచి జాబ్ ఉంది, బాగా సంపాదిస్తున్నాడు, మా పాప మంచి హ్యాపీగా ఉంటుంది అతనితో మ్యారేజ్ చేస్తే అనే ఫీలింగ్తోనే తల్లిదండ్రులు ఉంటారు. ఈ విధంగా ఎంక్వైరీ చేయడం వల్ల ఏమైందంటే, ఒక ఫ్రాడ్ పర్సన్ ఇమీడియట్గా మనం
తప్పించుకున్న వాళ్ళం అవుతాం. రైట్ సార్. నాకు ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది సార్. ఏంటంటే రీసెంట్ టైమ్స్లో మేము ఒక ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐ వాళ్ళ ఫ్యామిలీని మేము కౌన్సిల్ చేస్తూ ఉన్నాము. అయితే ఈ మ్యాటర్లో మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆ కుర్రాడు అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఏం చెప్పారంటే మా అబ్బాయి ఆ కంట్రీలో మంచి ప్రొఫెషన్లో ఉన్నాడు, మంచి జాబ్లో ఉన్నాడు, రెండవది అతను ఒక ఓన్ బిజినెస్ కూడా పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నాడని అమ్మాయి వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర కట్నాలు తీసుకున్నారు. ఓకే, కట్నాలు తీసుకున్న తర్వాత తీరా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అతను ఒక ట్యాక్సీ డ్రైవర్. ఓకే, ఇలాంటి టైంలో ఇక్కడ ఇండియన్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు లేక అమ్మాయి తల్లిదండ్రులు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియదు. సో ఒక్కసారిగా వాళ్ళకి ఇలాంటి తెలిసినప్పుడు వాళ్ళు ఎలాగా రియాక్ట్ అవ్వాలి? డౌరీ అనేది ఒక టాపిక్ వచ్చింది మీ దగ్గర. డౌరీ ఇచ్చారు ఎన్ఆర్ఐకి, చాలా ఎక్కువ డౌరీ ఇచ్చి మ్యారేజ్ చేశారు అంటున్నారు. అసలు డౌరీకి సంబంధించినటువంటి సపరేట్గా ఒక చట్టం ఉంది ఇక్కడ. ఓకే, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అని ఒక చట్టం ఉందండి. ఓకే, తర్వాత డౌరీ ప్రొహిబిషన్ రూల్స్ అని సపరేట్గా ఉన్నాయి. ఓకే, ఈ డౌరీ ప్రొహిబిషన్ రూల్స్లో మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడే స్టార్టింగ్లోనే ఆ చట్టం ఏం చెప్తున్నారు, రూల్స్ ఏం చెప్తుంది అంటే మీరు ఏదైతే కట్న కానుకలు ఇస్తున్నారో అవన్నీ కూడా ఒక సపరేట్గా లిస్ట్ తయారు చేయమని చెప్పేసి ఆ రూల్స్లో ఉంది. ఓకే, అంటే సపరేట్గా ఎవరు ఇవాళ రేపు ఎవరు యాక్సెప్ట్ చేయరు, కానీ ఆ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గిఫ్ట్స్ డౌరీ రూపంలో కానీ లేకపోతే వస్తువుల రూపంలో కానీ ఏ విధంగా అతనికి ఇస్తున్నా అవి సపరేట్గా లిస్ట్ తయారు ఏమైతే ఇస్తున్నారో అవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి మెయింటైన్ చేయమని బోత్ పార్టీస్. ఓకే, ఎయిదర్ సైడ్ ద లిస్ట్ హ్యాస్ టు బి మెయింటైన్ అని చెప్పేసి ఆ యొక్క రూల్స్ లో ఉంది. కానీ ఇవాళ రేపు ఎవరు కూడా అది మెయింటైన్ చేయట్లేదు. సార్, ఇక్కడ నాది మరొక ప్రశ్న ఉంది. ఇది ఓన్లీ ఎన్ఆర్ఎస్కే వర్తిస్తా లేకపోతే సాధారణమైన అందరికీ వర్తిస్తుంది? సో సామాన్యమైన వారు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అంటారు. ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రఫీ, ఇవన్నీ మీరు ఫోటోగ్రాఫర్ని అరేంజ్ చేస్తారు. ఫోటోగ్రాఫర్ వీడియోస్ తీస్తాడు, ఫోటోగ్రాఫ్స్ తీస్తాడు, కానీ ఏది తీస్తాడు ఎంతవరకు మ్యారేజ్నే కవర్ చేస్తాడు తప్ప ఈ ఇచ్చినటువంటి డౌరీ కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, ఏదైతే అమ్మాయి తరపు నుంచి ఇస్తున్నారో అవి ఏది కవర్ చేయడు. కవర్ చేయనప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, రేపొద్దున వీళ్ళు కోర్టుకు వచ్చినప్పుడు మేము అసలు ఏమీ తీసుకోలేదు, అమ్మాయి దగ్గర నుంచి ₹1 కూడా కట్నం తీసుకోకుండా మేము మ్యారేజ్ చేసుకున్నాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేసుకున్నాం. ఒరిజినల్గా ఏంటి lakhs of rupees అతను తీసుకుంటాడు, ఎందుకనంటే ఎన్ఆర్ఐ కాబట్టి. అంత అమౌంట్ తీసుకున్నట్టు ప్రూఫ్ చేయలేని పరిస్థితి కోర్టులో ఉంటుంది. నేను తల్లిదండ్రులు నా దగ్గరికి ఎంతో మంది వచ్చారు, ఈవెన్ అమ్మాయి కూడా వచ్చి అడిగినప్పుడు అమ్మ మీరు కట్నం ఇచ్చారని 2 లక్షలు ఇచ్చామని చెప్తున్నారు, 50 lakhs ఇచ్చామంటున్నారు, 30 lakhs ఇచ్చామంటున్నారు, లేకపోతే 20 lakhs ఇచ్చామంటున్నారు, ఇంత ఇచ్చినట్టు ప్రూఫ్లు ఏంటని అడిగా నేను. అడిగినప్పుడు కనీసం వాళ్ళు ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. క్యాష్ రూపంలో ఇచ్చాము సార్ అని అంటారు. క్యాష్ రూపంలో ఇచ్చినది ప్రూవ్ చేయలేం కదా. కాబట్టి తప్పనిసరిగా లిస్ట్ మెయింటైన్ చేయడం ఒకటి, తర్వాత ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్స్ తీసుకుని వీళ్ళ దగ్గర జాగ్రత్త పెట్టుకోవటం చాలా. ఈ యొక్క జాగ్రత్తలు అనేది తీసుకుంటే ఏంటంటే రేపొద్దున ఒకవేళ అంటే మనం కీడెంచి మేలంచాలంటారు. ఆ యొక్క సామెత ప్రకారం ఏంటంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకోండి తల్లిదండ్రుల తరపున. నా యొక్క సిన్సియర్ అడ్వైజ్ అది. వండర్ఫుల్ సార్. అయితే ఇప్పుడు మరొక ప్రశ్న ఏంటంటే ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే ఎన్ని దినాల లోపల దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి? అంటే కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని అమ్మాయిని ఇక్కడే పెట్టేసి వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళు రిలేటెడ్గా మీ ఇన్సైట్? ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ బిల్లు సపరేట్గా పాస్ అయింది మనకి, అయితే అది ఇంకా చట్టరూపం దాల్చలేదు. అది వచ్చిన తర్వాత దాని ప్రకారం చూస్తే ఏంటంటే ఒక 30 days లోపు తప్పనిసరిగా మ్యారేజ్ అయిన తర్వాత 30 days లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి. వెళ్ళి అట్లాంటి మ్యారేజెస్ వ్యాలిడ్ మ్యారేజెస్. రేపొద్దున నాకు ఆ అమ్మాయి ఎవరో తెలియదు, నేను మ్యారేజ్ చేసుకోలేదు అని అన్నా కానీ కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్. ఓకే, కాబట్టి అప్పుడు లీగల్గా ఈమెకి మంచి ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో ఒకవేళ ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు. సార్, మరి మ్యారేజ్ కాకముందే లైక్ ఎంగేజ్మెంట్ సిచ్యువేషన్స్ అయిన తర్వాత ఆ ఫొటోస్ని బేస్ చేసుకొని కొంతమంది వీసాస్కి అప్లై చేయడం జరుగుతుంది, ఇది కరెక్ట్ అంటారా? అసలు మ్యారేజ్ కాకముందే ఫొటోస్ దిగటం అనేది అసలు రాంగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అలాంటిది అడ్డు పెట్టుకొని కొంచెం బ్లాక్మెయిల్ చేయడం అలాంటివి కూడా కొన్ని జరుగుతున్నాయి. మేము అలాంటి సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది కాబట్టి బిఫోర్ మ్యారేజ్ ఫొటోస్ అనేది కరెక్ట్ కాదు. ఆ ఫొటోస్ తీసుకుని తర్వాత వీసాస్కి అప్లై చేసి
ఆ ఫొటోస్ని బేస్ చేసుకుని వీసాస్ తీసుకుని తర్వాత ఫారిన్ కంట్రీ వెళ్ళిపోయి తర్వాత మోసం చేస్తున్నటువంటి కేసులు కూడా మేము చాలా చూసాం. ఓకే. ఇట్లా అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి కాబట్టి బిఫోర్ మ్యారేజ్ ఫొటోస్ నాట్ అడ్వైజబుల్. ఓకే. ఓకే. మ్యారేజ్ టైంలో ఫొటోస్ తీసుకోండి, తర్వాత ఆ మ్యారేజ్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి, దాని తర్వాత ఫారిన్ కంట్రీకి వెళ్ళండి మీరు. అప్పుడే అట్లాంటి సందర్భాల్లోనే అట్లాంటి మ్యారేజెసే మనకి జెన్యూన్ మ్యారేజెస్. ఓకే. లేకపోతే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే తప్పనిసరిగా మీరు ఈ యొక్క ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. ఓకే సార్, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అసలు హెరాస్మెంట్ అంటే ఏంటి? అంటే లైక్ హెరాస్మెంట్లోనే ఫిజికల్ అబ్యూజ్ ఇవన్నీ కలిపి వస్తాయా, లేకపోతే మెంటల్ అబ్యూజ్, ఫిజికల్ అబ్యూజ్ ఇవన్నీ హెరాస్మెంట్ కిందకే వస్తాయా, లేకపోతే సపరేట్గా? హెరాస్మెంట్ని చట్టంలో ఇండియన్ పెనల్ కోడ్లో హెరాస్మెంట్కి డెఫినేషన్ ఇచ్చారండి. ఓకే. 498A అనే ఒక సెక్షన్ ఉంటుంది. అంటే భార్యాభర్తల మధ్య ఏదైనా హెరాస్మెంట్ జరిగినప్పుడు, ఏదైనా గొడవ జరిగినప్పుడు, భర్త నన్ను బాగా హెరాస్మెంట్ చేశాడు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి భార్య కేసు పెడుతుంది కదా, అప్పుడు అసలు హెరాస్మెంట్ అనే దాన్ని డెఫినేషన్ ఇచ్చారు అక్కడ 498A సెక్షన్లో. ఓకే. అంటే హెరాస్మెంట్ అంటే ఏంటంటే హెరాస్మెంట్ మేబీ ఎయిదర్ ఫిజికల్ ఆర్ మెంటల్ అని ఉంది అందులో. ఓకే. అంటే ఒక్క దెబ్బలు కొడితేనే ఫిజికల్ హెరాస్మెంట్ ఒకటే హెరాస్మెంట్ కాదు, మెంటల్గా కూడా హెరాస్మెంట్ చేయొచ్చు. మెంటల్గా అంటే ఏంటి? సపోజ్ భార్యని భర్త అనుమానించాడు అనుకోండి, అంటే బయటికి వెళ్ళొస్తే ఇమీడియట్గా అనుమానపు మాటలు మాట్లాడాడు అనుకోండి, అదొక మెంటల్ హెరాస్మెంట్. సో ఈ విధంగా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెంటల్ హెరాస్మెంట్స్ ఉన్నాయి. ఫిజికల్ హెరాస్మెంట్ అంటే ఎక్కువ కొట్టడము, ఎక్కువ తిడితేనేమో మెంటల్ హెరాస్మెంట్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెరాస్మెంట్ గురించి అందులో ఫిజికల్ హెరాస్మెంట్, మెంటల్ హెరాస్మెంట్ అనేది చాలా క్లియర్గా డెఫినేషన్ 498A సెక్షన్లో పొందుపరిచారు. ఓకే. వాట్ అబౌట్ ఫారిన్ కంట్రీలో ఉన్నటువంటి హెరాస్మెంట్ గురించి, దాని గురించి ఎలా చెప్పుకోదా? ఫారిన్ కంట్రీలో హెరాస్మెంట్ అనేది ఎక్కడైనా హెరాస్మెంటేనండి. ఒక ఇండియాలోనే చేస్తే హెరాస్మెంట్ కాదు. ఇండియాలో మ్యారేజ్ చేసుకుని ఫారిన్ కంట్రీకి వెళ్ళి అక్కడ కలిసి బ్రతుకుతున్న క్రమంలో భర్త భార్యని హెరాస్మెంట్ చేసినా, లేకపోతే భార్య భర్తని హెరాస్మెంట్ చేసినా, ఆ హెరాస్మెంట్ సంబంధించి ఒకవేళ కనుక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, ఆ హెరాస్మెంట్నే 498A అని ఇక్కడ మనం ఐపీసీ కింద 498A కేసుని రిజిస్టర్ చేస్తారు పోలీసులు, ఇక్కడ రిజిస్టర్ చేస్తారు. అయితే ఈ హెరాస్మెంట్ ఫారిన్ కంట్రీలో జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, భర్త బాగా హెరాస్మెంట్ చేస్తున్నాడు, డైలీ లేటుగా వస్తున్నాడు, తాగి వస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, అనుమానిస్తున్నాడు, ఏమి పనులు అతను చేయనివ్వట్లేదు, తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడనివ్వట్లేదు, ఇండియాలో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడనివ్వడు, తర్వాత ఎవరితో మాట్లాడినా కానీ అనుమానిస్తాడు. ఈ విధంగా ఆమె చాలా మెంటల్గా సఫర్ అయిపోతూ ఉంటుంది. కనీసం కొత్తగా అక్కడికి వెళ్తుంది కాబట్టి పక్కన ఉన్నటువంటి నైబర్స్తో మాట్లాడినవాడు, ఫోన్ చేసి పేరెంట్స్తో మాట్లాడినవాడు, ఎవరితో మాట్లాడినవాడు. సో ఈ విధమైనటువంటి టార్చర్ అనిపిస్తున్న క్రమంలో తప్పనిసరిగా అక్కడ పోలీసుల్ని ఆమె సంప్రదించాలి. ఒకవేళ అక్కడ సంప్రదించలేనటువంటి పరిస్థితి ఉందనుకోండి, ఇమీడియట్గా తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాలి. అప్పుడు తల్లిదండ్రులు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుని ఇమీడియట్గా ఎక్కువ ఉన్నటువంటి చట్టాలను ఉపయోగించి ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి ఒకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయిన తర్వాత ఇండియాకి వచ్చి ఆ అబ్బాయి తరపున వాళ్ళ తల్లిదండ్రులు కేసులు పెడుతూ ఉంటారు. ఓకే, వాళ్ళేమో వేరే కంట్రీస్లో ఉంటారు, వాళ్ళేమో రెస్పాండ్ గారు, ఎవరు అబ్బాయి వాళ్ళు రెస్పాండ్ గారు. ఇక్కడ మాత్రం అమ్మాయి పోలీస్ స్టేషన్ చుట్టూరు లేకపోతే కోర్టు చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. సో వీళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు? ఇప్పుడు అంటే వాళ్ళ తరపున వాళ్ళు ఫాదర్ వాళ్ళు లీగల్ తీసుకుంటారు. ఇప్పుడు ఎన్ఆర్ఐ హస్బెండ్ సపోజ్ వైఫ్ని హెరాస్మెంట్ చేశాడు అనుకుందామండి ఫారిన్ కంట్రీలో. సో అమ్మాయి తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో అక్కడన్నా కేసు పెట్టాలి, లేకపోతే ఇక్కడికన్నా వచ్చి కేసు పెట్టాలి. అక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసి వచ్చే పరిస్థితిలో లేదనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ రానివ్వట్ల, పాస్పోర్ట్ తీసేసుకున్నాడు, సో ఆమె ఇంట్లోంచి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు కేసు ఎవరు పెట్టాలి? జనరల్గా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో, ఎవరైతే బాధింపబడతారో ఆ వ్యక్తే వెళ్ళి కదా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సింది. ఇప్పుడు ఈమె వైఫ్ అమెరికాలో కేసు పెట్టగలిగిన పరిస్థితి ఉంటేనేమో అక్కడ పెట్టాలి. అక్కడ పెట్టలేని పరిస్థితి ఉందనుకోండి, డైరెక్ట్గా తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాలి. ఓకే, ఇక్కడ అమ్మాయి తరపున తల్లిదండ్రులు కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ ఎవరైనా సరే రిలేటెడ్ ఎవరెవరైతే కేసు పెట్టొచ్చో, ఓకే, వాళ్ళ అమ్మాయి తరపున తల్లిదండ్రులు కూడా పెట్టవచ్చు, బంధువులు కూడా పెట్టవచ్చు అని చెప్పేసి ఈ యొక్క చట్టంలోనే పొందుపరిచారండి.
ఇండియన్ లాస్ పర్మిట్ చేస్తున్నాయి. పర్మిట్ చేస్తారు. ఒక అమ్మాయి వచ్చి డైరెక్ట్గా వచ్చి కేసు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. కాబట్టి ఇండియన్ కోర్ట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి, చట్టాలే పర్మిట్ చేస్తున్నాయి. ఓకే ఓకే. అంటే వాళ్ళ తరపున వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ కేసు పెట్టొచ్చు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో మరి వారు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు మరి వీళ్ళు గొడవలు పడుతూ విడిపోయే టైంలో పిల్లలు ఒకరి దగ్గరికి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఉదాహరణకు కొంతమందికి మగపిల్లలు పుట్టచ్చు, కొంతమంది ఆడపిల్లలు పుట్టచ్చు. మన చట్ట ప్రకారం అయితే, మన ఇండియన్ చట్ట ప్రకారం అయితే ఆడపిల్లలు ఉంటే మెజారిటీ విమెన్కే హ్యాండ్ ఓవర్ చేస్తారు, తల్లి నీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఫారిన్ కంట్రీస్లో అయితే ఈక్వల్గా చూస్తుంటారు. దాన్ని ఇక్కడ ఎలా చేయొచ్చు అంటారు? ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐ వైఫ్ అండ్ హస్బెండ్స్కి పిల్లలు పుట్టారనుకోండి, ఇక్కడ పుడితేనేమో ఇండియన్ సిటిజన్స్, అక్కడ పుడితేనేమో ఫారిన్ సిటిజన్స్ కదా. ఓకే. సో ఫారిన్ సిటిజన్స్ అయినప్పుడు అక్కడ ఫారిన్లో అప్లై అవుతుంది ఏమండి. ఇక్కడ పుట్టారనుకోండి, ఇక్కడ ఇండియన్లో అప్లై అవుతుంది. అంటే చైల్డ్ కస్టడీ గురించి, చైల్డ్ కస్టడీ సపోజ్ హస్బెండ్ ఉన్నాడు, నేను తండ్రిని, నాకు పుట్టిన పిల్లలు నా దగ్గరే ఉండాలి అని చెప్పేసి తల్లిని రానివ్వకుండా తల్లిని ఇంట్లోంచి పంపించేసాడు అనుకోండి, అప్పుడు తల్లి ఎక్కడికి వెళ్ళిపోవాలి? చైల్డ్ ఏమో హస్బెండ్ దగ్గర ఉంటాడు, కానీ ఈమెని బయటకు పంపించేసినప్పుడు ఆ పిల్లల్ని తీసుకోవడానికి చైల్డ్ కస్టడీ ఏ విధంగా ఉందని చెప్పేసి మనం గమనించినప్పుడు తప్పనిసరిగా ఇండియన్ లాస్ లో చైల్డ్ కస్టడీ పిటిషన్ వేసుకోవచ్చు. ఓకే. ఫారిన్ కంట్రీలో కూడా చైల్డ్ కస్టడీ వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఆ పిల్లలకి ఎన్ఆర్ఎస్గా ఉన్నటువంటి ఆ పిల్లలకి వాళ్ళకి ఏం రైట్స్ ఉంటాయండి? పిల్లలకి జనరల్గా వాళ్ళకి మేజర్ అయ్యేంత వరకు కూడా మదర్ ఈజ్ ద న్యాచురల్ గార్డియన్ అండి. ఓకే. ఎక్కువ మదర్ దగ్గరే ఉండాలి. ఓకే. అయితే చట్టాలు అయ్యే చెప్తున్నాయి. సో ఈవెన్ సుప్రీం కోర్టు కానివ్వండి, హైకోర్ట్స్ కానివ్వండి, ఏమైనా సరే చిల్డ్రన్ ముఖ్యంగా మెజారిటీ వచ్చేంత వరకు మైనర్స్గా ఉన్నప్పుడు తల్లి దగ్గరే ఉండాలి. మదర్ ఈజ్ ద న్యాచురల్ గార్డియన్ అని చెప్పేసి మనకి చట్టాలు చెప్తున్నాయి. ఈవెన్ జడ్జిమెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఓకే సార్. ఇప్పుడు యాక్చువల్గా అంటే నేను విన్న దాన్ని బట్టి, లేకపోతే నాకు తెలిసినంత దాన్ని బట్టి, ఫారిన్ కంట్రీస్లో ఎన్ఆర్ఐస్ రిలేటెడ్ ఇష్యూస్లో అక్కడ ఉన్నటువంటి చట్టాలు మోస్ట్లీ అవి మగవారికే ఎక్కువ అనుకూలంగా ఉన్నట్టు ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు దాన్ని. ఓకే. ఇప్పుడు అమ్మాయిలకు కూడా ఉన్నాయి, కానీ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ. ఎందుకంటే అక్కడ లాయర్స్ బాగా ఫీజెస్ ఎక్కువ ఉంటాయండి. ఓకే. సో లాయర్స్ అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అక్కడ. ఓకే. ఈ ఎవరైతే భార్యలు ఉంటారో పాపం ఒక లాయర్ని ఎంగేజ్ చేసుకోవాలంటే చాలా కాస్ట్లీ అక్కడ. ఓకే. ఓకే. అంత కాస్ట్ పెట్టి ఒక లాయర్ని ఎంగేజ్ చేసుకుని ఆమె తరఫున ఫైట్ చేయాలని అంటే వాళ్ళకి స్తోమత అంత ఉండదు. ఎందుకంటే వాళ్ళు జాబ్ చేసే పరిస్థితి ఉండదు. ఒక్కోసారి జాబ్ చేసినా కూడా వచ్చినటువంటి ఇన్కమ్ అంతా కూడా లాయర్ ఫీజెస్ కే. సో లాయర్ ఫీజ్ విల్ బి వెరీ బర్డెన్ ఇన్ ఫారెన్ కంట్రీస్. మోర్ బర్డెన్. అతను ఏంటంటే అతను మేనేజ్ చేసుకోగలుగుతాడు, అతను ఒక ఇన్కమ్ ఉంటుంది కాబట్టి. ఓకే. సో ఆ విధంగా కోర్టులోకి వెళ్ళి లాయర్ని ఎంగేజ్ చేసుకుని కేసులు పెట్టి వాళ్ళ తరఫున ఫైట్ చేసుకునే పరిస్థితి పాపం లేడీస్కి ఉండట్లేదు అక్కడ. అది మేము గమనించింది. అందుకని అక్కడ ఏమవుతుందంటే హస్బెండ్ విన్ అవుతున్నాడు. హస్బెండ్ అక్కడ ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్ని తెలుసుకుంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి చట్టాలని తెలుసుకుంటున్నాడు, తెలుసుకుని ఆ లాయర్ ద్వారా కేసెస్ విన్ అవుతున్నాడు. కానీ వైఫ్ పరిస్థితి చాలా దేన స్థితిలో ఉంటున్నారు వాళ్ళు. అంటే దీన్ని ఇలా అనుకోవచ్చా సార్? లైక్ వాళ్ళు రాంగ్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసి, ఫాల్స్ విట్నెస్లు ప్రొవైడ్ చేసి, లేకపోతే ఫాల్స్ అలిగేషన్స్ పెట్టి వాళ్ళు దాన్ని తెచ్చుకుంటున్నారని అనొచ్చు అంటారా? అందుకనే మనకేమందంటే ఇక్కడ సిపిసి అని ఒకటి ఉందండి, సివిల్ ప్రొసీజర్ కోడ్ అని ఒక చట్టం ఉంది ఇక్కడ ఇండియాలో. ఓకే. ఆ సిపిసిలో సెక్షన్ 13, 12 సెక్షన్స్ కొన్ని ఉన్నాయండి. ఈ సెక్షన్స్ ఏంటంటే అసలు వెన్ ఫారిన్ జడ్జిమెంట్ ఈజ్ కంక్లూజివ్ ప్రూఫ్ అని ఉంటుంది. అంటే ఒక ఫారిన్ జడ్జిమెంట్ ని ఎప్పుడు నమ్మొచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో నమ్మొచ్చు. అంటే ఒక సపోజ్ ఒకవేళ ఫ్రాడ్ తో తీసుకున్నటువంటి జడ్జిమెంట్ అనుకోండి, ఒక ఫ్రాడ్ ప్లే చేసి కోర్టులో ఆ జడ్జిమెంట్ తీసుకుంటే అది వ్యాలిడ్ కాదు ఇండియాలో, ఇట్ ఈస్ ఇన్వాలిడ్. అదే విధంగా మిస్లీడ్ చేసి ఇక్కడ ఇండియన్ చట్టాలని ఫాలో కాకుండా, ఇప్పుడు సపోజ్ మ్యారేజ్ ఇక్కడ చేసుకుంటారండి, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మ్యారేజ్ అయింది అనుకోండి, లేకపోతే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అయింది అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత డైవర్స్ వచ్చేసి అక్కడ లాస్ను ఉపయోగించి డైవర్స్ తీసుకుంటారు. కానీ అట్లాంటి డైవర్స్ ఇక్కడికి వచ్చేసి దాన్ని మళ్ళీ వ్యాలిడేట్ చేసుకోవాలి. నాది ఒక ప్రశ్న ఉంది సార్. ఇప్పుడు చాలామంది ఎన్ఆర్ఐస్గా ఉన్నటువంటి వాళ్ళు ఫారిన్ కంట్రీలో, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి కొనసాగింపుగా కంటిన్యూషన్గా ఇది అడుగుతున్నాను. సో వాళ్ళు ఏదైతే
ఫేక్ డాక్యుమెంట్స్ ఆర్ ఫేక్ సైన్స్ ఆర్ ఏదో ఒకటి పెట్టి వాళ్ళు అక్కడ డివోర్స్ తెచ్చుకుంటారు. సో ఆ డివోర్స్ తెచ్చుకున్న తర్వాత వాటిని ఇండియాకి తీసుకొస్తే అది చెల్లదు. అవును. సో అలాంటప్పుడు వీళ్ళు తీసుకోవాల్సిన, అంటే ఇండియాలో నాకు తెలిసి అది రాటిఫికేషన్ అని ఏదో అంటారు అనుకుంటా, ఐ థింక్ సో, రైట్ సార్? సో కాబట్టి అలాంటి ఇది ఇక్కడ లేనప్పుడు అది ఎంతవరకు ఇక్కడ వర్తిస్తుంది? అదే నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఫారిన్ కంట్రీలో తీసుకున్నటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంటు సర్టిఫైడ్ కాపీ తీసుకుని వచ్చి ఇండియాలో డిస్ట్రిక్ట్ కోర్టులో వేసుకోవాలండి. డిస్ట్రిక్ట్ కోర్టులో వేసుకుంటే అప్పుడు దాన్ని ఆ యొక్క జడ్జిమెంట్ని ఇక్కడ రికగ్నైజ్ చేస్తుంది ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ లా. ఓకే, యాజ్ పర్ ఇండియన్ లా అప్పుడు అది ఆ యొక్క జడ్జిమెంట్ రికగ్నైజ్ అయితే అప్పుడే అది వ్యాలిడ్ జడ్జిమెంట్ అవుతుంది ఇక్కడ. అంతే తప్ప ఫారిన్లో వచ్చినంత మాత్రాన ఆ జడ్జిమెంటే వ్యాలిడ్ కాదు. ఓకే, ఎందుకంటే అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై ద ఇండియన్ కోర్ట్స్. ఓకే, అప్పుడే అలాంటి జడ్జిమెంటే వ్యాలిడ్ జడ్జిమెంట్ ఇక్కడ. అయితే అట్లాంటి ఫారిన్ జడ్జిమెంట్స్ ఇండియాలో యాక్సెప్ట్ చేయాలంటే తప్పనిసరిగా అది రికగ్నైజ్ చేసుకోవాలి. అయితే ఫారిన్ జడ్జిమెంట్స్ ఎట్లాంటి సందర్భాల్లో అది యాక్సెప్ట్ చేయరంటే, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కంటెస్టెడ్ జడ్జిమెంట్ అనుకోండి, అది యాక్సెప్ట్ చేయరు. వన్ సైడెడ్. ఇక్కడ ఏమంటారంటే దాన్ని ఎక్స్ పార్టీ డైవర్స్ అంటారు. ఎక్స్ పార్టీ డైవర్స్ అంటే ఏంటి? ఒక పార్టీ అటెండ్ అవుతారు, ఇంకో పార్టీ అటెండ్ కారు. అట్లాంటి జడ్జిమెంట్స్ ఏమంటారంటే ఎక్స్ పార్టీ జడ్జిమెంట్స్ అంటారు. అదే బోత్ పార్టీస్ కంటెస్ట్ చేశారు అనుకోండి, అంటే ఇద్దరు కూడా వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఇద్దరు లాయర్లను పెట్టుకుని ఇద్దరు కూడా ఎవిడెన్స్ చెప్పి ఇద్దరు కూడా ట్రయల్ ఫేస్ చేసి అప్పుడు జడ్జిమెంట్ డెలివరీ అయింది అనుకోండి, అట్లాంటి జడ్జిమెంట్ వ్యాలిడ్ జడ్జిమెంట్స్. అయినా ఈవెన్ అట్లాంటి జడ్జిమెంట్స్ ఈవెన్ ఫారిన్ కంట్రీలో వచ్చినా కూడా కంటెస్టెడ్ జడ్జిమెంట్స్ అంటారు అట్లని. ఆ జడ్జిమెంట్స్ కూడా ఇక్కడికి ఇండియా వచ్చిన తర్వాత తప్పనిసరిగా దాన్ని రికగ్నైజ్ చేసుకోవాల్సిందే. ఓకే బ్రదర్, ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక నేరం జరిగినప్పుడు ఎక్కడైతే నేరం జరుగుతుందో అక్కడే కేసు పెట్టాలి. ఓకే, అవునా? అదే రూల్. ఇప్పుడు ఇండియాలో నేరం జరిగింది, వెళ్ళి ఫారిన్ కంట్రీలో కేసు పెట్టారనుకోండి, అది యాక్సెప్ట్ చేయరు. ఫారిన్ కంట్రీలో నేరం జరిగింది, ఇండియాలో వచ్చి కేసు పెడితే యాక్సెప్ట్ చేయరు. కానీ కొన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ అఫెన్సెస్లో కంటిన్యూయింగ్ అఫెన్స్ అని కొన్ని ఉంటాయండి. ఒక నేరం ఒకసారి జరిగిన తర్వాత ఆ యొక్క అఫెన్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు 498A కేసు ఉందండి. 498A కేసు అనే దాన్ని కంటిన్యూయింగ్ అఫెన్స్ అని సుప్రీంకోర్టు చెప్పింది చాలా సందర్భాల్లో. అంటే ఇది ఈ హెరాస్మెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, మ్యారేజ్ అయిన తర్వాత నుంచి గొడవ స్టార్ట్ అవుతుంది, హెరాస్మెంట్ అక్కడ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత ఆ హెరాస్మెంట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ట్రావెల్ చేస్తున్నంతసేపు హెరాస్మెంట్ చేస్తూనే ఉంటాడు మాటల ద్వారా, ఏదో రూపంలో మెంటల్ గా సఫర్ అయిపోతూనే ఉంటది. తర్వాత ఈ ట్రావెల్ అక్కడ వెళ్తూ ఫారిన్ కంట్రీకి వెళ్తారు, అక్కడ ఉన్న రోజులు మళ్ళీ ట్రావెల్ హెరాస్మెంట్ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. అందుకనే ఇట్లాంటి 498A కేసెస్ కంటిన్యూయింగ్ అఫెన్స్ అని చెప్పేసి డిక్లేర్ చేసింది కాబట్టి సుప్రీంకోర్టు, అట్లాంటి కంటిన్యూయింగ్ అఫెన్సెస్లో ఏంటంటే నేరం ఇక్కడ జరిగినా కూడా లేకపోతే అక్కడ జరిగినా కూడా ఇక్కడికి వచ్చి కేసు పెట్టవచ్చు. ఓకే, సో ఇలాంటి సందర్భాల్లో మన రోల్ ఆఫ్ ఇండియన్ ఎంబసీ కానీ లేకపోతే కాన్సులేట్ గురించి కానీ దాని రోల్ ఎంత ఉంటుందని అంటారు? అయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే 498A కేసు పెట్టిందండి, అమ్మాయి పెట్టింది లేకపోతే తల్లిదండ్రులు పెట్టారు, ఆ కేసు పెండింగ్లో ఉంది. అయితే ఈ కేసుకి హస్బెండ్ రానప్పుడు ఇక్కడ కోర్ట్స్ ఎంతకాలం వెయిట్ చేస్తాయి? ఫస్ట్ ఏం చేస్తాయి అంటే, ఫస్ట్ సమన్స్ ఇష్యూ చేస్తాయి అతనికి. సమన్స్ ఇష్యూ చేసిన తర్వాత సమన్స్ అందుకుంటాడు. సమన్స్ అందుకోవాలని అంటే అతను ఫారిన్ కంట్రీలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి సమన్స్ ఎలా వెళ్తాయి అతనికి? వెళ్ళవు. కాబట్టి సమన్స్ అందజేయాలంటే ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళు ఏమైనా తీసుకోవచ్చండి? క్రిమినల్ కేసుల్లో ఒకే ముద్దాయి తరపున ఇంకొక ముద్దాయి తీసుకోవడానికి లేదు. ఓకే, అదే సివిల్ కేసులో ఉంటుంది కానీ క్రిమినల్ కేసులో అలా ఉండదు. సో ఎవరి మీద అయితే నేరారోపణ జరుగుతుందో ఆ వ్యక్తికే అక్క సమన్ అందజేయాలి. అంటే సపోజ్ నోటీస్ కానీ సమన్స్ కానీ అతనికి అందజేయాలని అంటే దానికి సపరేట్ ప్రొసీజర్ ఉంది. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా ఆ యొక్క సమన్స్ కానీ అరెస్ట్ వారెంట్స్ ఏమైనా ఇష్యూ అయినాయి అనుకోండి, అతను రావట్లేదు రెగ్యులర్గా, అతని మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది. ఆ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయినప్పుడు వాటిని ఫారిన్ కంట్రీలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తికి ఏ విధంగా అతని మీద ఎగ్జిక్యూట్ చేయాలి, సో దానికి సపరేట్గా ప్రొసీజర్ని మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ క్లియర్గా ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఆ సర్క్యులర్లో ప్రొసీజర్ అంతా పెట్టారు. ఈ ప్రొసీజర్ ప్రకారమే ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ కానివ్వండి, ఒక సమన్స్ కానివ్వండి ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంటుంది అని ఆ యొక్క ప్రొసీజర్ అందులో ఉంది. ఆ ప్రకారమే అతని మీద ఆ యొక్క అరెస్ట్ వారెంట్ కానివ్వండి, అతని సమన్స్ కానివ్వండి ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే ఇండియన్ ఎంబసీ
ఇప్పుడు కొన్ని ఫారిన్ కంట్రీస్లో ఇండియన్ ఎంబాసీస్ ఉన్నాయి, కొన్ని ఏమో కౌన్సిలేట్ జనరల్స్ ఉన్నాయి, తర్వాత హై కమిషన్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ విధంగా వాళ్ళకి ఫస్ట్ పంపిస్తారు. ఏమండి, ఇక్కడ మన కోర్టు ఏం చేస్తుందంటే ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి పంపిస్తుంది. ఓకే. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం చేస్తుందంటే ఫారిన్ కంట్రీలో ఉన్నటువంటి మన ఇండియన్ ఎంబాసీ ఏదైతే ఉందో ఆ ఇండియన్ ఎంబాసీకి కమ్యూనికేట్ చేస్తారు. ఓకే. ఆ ఇండియన్ ఎంబాసీ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఎవరి మీద అయితే సమ్మన్ కానీ వారెంట్ కానీ ఉందో ఆ వ్యక్తి కంపెనీకి పంపిస్తారు. ఆ యొక్క కంపెనీ ఇమీడియట్గా అతనికి ఎగ్జిక్యూట్ చేస్తారు. బాబు, నీ మీద ఈ విధంగా కేసు ఉందంట ఇండియాలో, నువ్వు అర్జెంట్కి వెళ్ళి ఆ కేసు ఏదో డిసైడ్ చేసుకుని కేసు క్లోజ్ చేసుకుని మళ్ళీ రా జాబ్కి అని ఇమీడియట్గా అతనికి ఒక షోకాజ్ నోటీస్ ఇస్తారు. ఆ షోకాజ్ నోటీస్ తీసుకుని అతను అప్పుడు ఇండియా వస్తాడనమాట. వచ్చి ఇక్కడ కేసుకి అటెండ్ అవుతాడు. ఈ విధంగా ఒక సమన్ కానీ ఒక వారెంట్ కానీ ఎగ్జిక్యూట్ అవ్వాలని అంటే ఫారిన్ కంట్రీలో ఉండే ఎన్ఆర్ఐ హస్బెండ్కి ఇది ప్రొసీజర్. సార్, మరి ఇలాంటి పరిస్థితిలో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి అబ్బాయి డివోర్స్ గుండా వెళ్తున్నారు. సో అలాంటి టైంలో అమ్మాయికి ఫినాన్షియల్గా సపోర్ట్ ఉండదు. సో ఎందుకంటే ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళు డివోర్స్ అప్లై చేస్తున్నారు కాబట్టి. తనేమో ఇంట్లో ఉండొద్దు, బయటికి వెళ్ళిపో ఉంటాడు, తను ఉండలేదు. అలాంటప్పుడు ఫినాన్షియల్గా ఈ అమ్మాయికి సపోర్ట్ కావాలంటే ఎలా అందుతుంది, ఎలా చేయాలి? ఎందుకంటే ఇతను ఆల్రెడీ ఎప్పటి నుంచి అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్న అంతా కూడా అతనికి బాగా తెలుసు, అతను లాయర్ని పెట్టుకుంటాడు, ఏదైనా చేసుకుంటాడు. కానీ ఈ అమ్మాయికి ఏం తెలియదు. అలాంటప్పుడు ఫినాన్షియల్గా ఈ అమ్మాయికి ఏ సపోర్ట్ ఉంది? అలాంటప్పుడు ఈ అమ్మాయి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు లేకపోతే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటారు? ఇట్లాంటి సందర్భాల్లో సార్ మీరు సపోజ్ డైవర్స్ కేసు నడుస్తుందండి, లేకపోతే హస్బెండ్ నెగ్లెక్ట్ చేశాడు, మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు, ఈమె బ్రతకాలంటే ఆమెకి జాబ్ చేయట్లేదు, సో మెయింటెనెన్స్ చాలా కష్టంగా ఉంది. అట్లాంటి సందర్భాల్లో ఫారిన్ కంట్రీలో వీళ్ళు లేడీస్ ఏం చేయాలని అంటే అక్కడ కోర్టులోనే కొన్ని సపరేట్ సెంటర్స్ ఉన్నాయి, ఉమెన్కి హెల్ప్ చేసే సెంటర్స్ కొన్ని ఉన్నాయి. అట్లనే స్పౌజియల్ సపోర్ట్ సెంటర్స్ అని అంటారు. ఓకే. స్పౌజ్ సపోర్ట్. ఎస్, స్పౌజ్ సపోర్ట్. ఓకే. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అడగాలి కోర్టులోనే ఈ స్పౌజియల్ సపోర్ట్ సెంటర్ ఎక్కడ ఉందని. అది డొమెస్టిక్ హెల్ప్, డొమెస్టిక్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, ఇట్లాంటి హెరాస్మెంట్ జరిగినప్పుడు ఆ సెంటర్ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకుని ఈమెకి సపోర్ట్ ఇస్తారు. వీళ్ళే బోత్ సైడ్స్ యొక్క ఇన్కమ్ని ఎస్టిమేషన్ వేసి వాళ్ళే కోర్టుకి అడ్వైజ్ చేస్తారు. అడ్వైజ్ చేసి ఆ ఇన్కమ్ ఈమె కూడా వచ్చేటట్లుగా వాళ్ళు చేస్తారనమాట. అంటే సెంటర్ని అప్రోచ్ అవ్వాలి వీళ్ళు. ఓకే. అంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతని యొక్క శాలరీని బేస్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళకి వచ్చే దాంట్లోంచి వీళ్ళకి స్పౌస్ సపోర్ట్ ఇస్తారు. సో ఫర్ దట్ అలాంటి టైంలో వీళ్ళు అక్కడే ఉండి డబ్బులు తీసుకుంటూ వారు అక్కడ జీవనం సాగించవచ్చు, వాళ్ళది ఫైనలైజ్ అయ్యేంత వరకు. అవును. ఓకే. ఓకే సార్, ఎన్సిడబ్ల్యూ రోల్ ఏమంటారు? ఎన్సిడబ్ల్యూ అంటేనండి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఓకే. ఎన్సిడబ్ల్యూ అంటే ఓకే. ఇప్పుడు ఎన్సిడబ్ల్యూ అనేది మన ఢిల్లీలో ఉంది. అయితే ఎన్సిడబ్ల్యూ వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదైనా కంప్లైంట్స్ వచ్చినాయి అనుకోండి విక్టిమ్స్ నుంచి, ఓకే, ఆ కంప్లైంట్స్ని రిసీవ్ చేసుకుని వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. ఆ ప్రాసెస్ చేసే క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేస్తారు. అక్కడ సపరేట్గా సెల్స్ ఉంటాయి. ఆ సెల్ నుంచి ఎన్సిడబ్ల్యూ సెల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్ఆర్ఐ సెల్స్ అని ఉన్నాయి. ఎన్ఆర్ఐ సెల్ను ఇమీడియట్గా దాన్ని కేసు రిజిస్టర్ చేపిస్తారు. కేసు రిజిస్టర్ చేయించేసి ఇమీడియట్గా ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్లో ఇమీడియట్గా ఇక్కడ ఏ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది, ఏ కోర్టులో పెండింగ్ ఉంది, ఈ కోర్టులో ఏమేం ప్రాసెస్ జరుగుతుంది, సమన్స్ ఇష్యూ అయినాయా, వారెంట్స్ ఇష్యూ అయినాయా, హస్బెండ్ వస్తున్నాడా లేదా, అసలు ఏ స్టేజ్లో ఉంది కేసు అనేది డీటెయిల్స్ అన్ని ముందు అమ్మాయి దగ్గర నుంచి తీసుకుంటారు. కంప్లైంట్ ఎవరైతే పెడతారో వాళ్ళ దగ్గర నుంచి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని ఇమీడియట్గా ఆ యొక్క జనరల్గా ఎన్సిడబ్ల్యూ వాళ్ళు ఏం చేస్తారని అంటే కోర్టు నుంచి ఆర్డర్ పంపించమని అడుగుతారు. ఓకే. అంటే వీళ్ళు ఏం చేయాలి, అప్పుడు ఈ హస్బెండ్ రానప్పుడు కోర్టులో పిటిషన్ వేసి తప్పనిసరిగా అతను రావటానికి ఉన్నటువంటి స్టెప్స్ అన్నీ కూడా తీసుకోవాలి. ఓకే. ఎన్ఆర్ఐ సెల్లో ఎల్ఓసి సిచ్యువేషన్స్ ఇష్యూస్ చేస్తారా? ఈ ఎల్ఓసి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జనరల్గా ఎల్ఓసి ఎవరు ఇష్యూ చేస్తారు? పోలీసు వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఓకే. కోర్టులు ఇష్యూ చేయవు. ఓకే. ఏ సందర్భంలో ఇష్యూ చేస్తారు ఎల్ఓసి? అసలు ఎల్ఓసి అంటే ఏంటి? లుక్అవుట్ సర్క్యులర్. ఓకే. లుక్అవుట్ సర్క్యులర్ అనేది ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే సపోజ్ ఒక వ్యక్తి మీద కేసు రిజిస్టర్ అయినప్పుడు ఆ వ్యక్తి ఫారిన్ కంట్రీలో ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏదో సందర్భంలో వస్తాడు కదా,
వచ్చినప్పుడు అతన్ని ట్రేస్ అవుట్ చేసి అతన్ని పట్టుకోవడం కోసం ప్రతి ఎయిర్పోర్ట్లో ఈ యొక్క ఎల్ఓసి ఈ యొక్క నోటీస్ అన్నమాట పోలీసు వాళ్ళు ఇష్యూ చేస్తారు. అంటే అన్ని ఎయిర్పోర్ట్లో అతని మీద నిఘా పెడతారనమాట. ఓకే. ఆ నిఘా పెట్టేదాన్నే ఈ లుక్అవుట్ సర్క్యులర్ అంటాం. ఓకే. ఈ లుక్అవుట్ నోటీస్ అంటే అదే. ఓకే. అంటే సపోజ్ అతను ల్యాండ్ అయ్యాడు అనుకోండి ఫారిన్ కంట్రీ నుంచి, ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేస్తారు, అక్కడ డీటైన్ చేస్తారు. ఎయిర్పోర్ట్లోనే డీటైన్ చేసేసి ఇమిగ్రేషన్ చెకప్ దగ్గర అక్కడ ఆపేస్తారు. ఆపేసి ఇమీడియట్గా అతని మీద కేసు ఉందని చెప్పేసి ఇమీడియట్గా అతను తెలియపరిచి, ఓకే, పలానా పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు పెండింగ్ ఉంది, ఓకే, పలానా కోర్టులో నీ మీద కేసు పెండింగ్ ఉంది అని ఇది ఆల్రెడీ పోలీసులు ఫస్టే ఎల్ఓసి ఇష్యూ చేసి పెట్టిస్తారు కాబట్టి, తర్వాత కేసు కూడా పెండింగ్లో ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇమిగ్రేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఎయిర్పోర్ట్లో. ఇమీడియట్గా అతను డీటైన్ చేసేస్తారు. డీటైన్ చేసి ఇమీడియట్గా కన్సర్న్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. పాస్ చేస్తే ఇమీడియట్గా కన్సర్న్ పోలీసు వెళ్ళిపోయి అతన్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆ విధంగా ఉపయోగపడుతుంది ఎల్ఓసి. ఓకే, అర్థమైందండి. సో ఎల్ఓసి యొక్క ఇంపార్టెన్స్ అది. ఓకే సార్, మరి అబ్బాయి వదిలేసినప్పుడు చాలా సందర్భాల్లో అబ్బాయి పేరెంట్స్ కూడా అమ్మాయిని రానివ్వరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఉండదు, ఓకే, వాళ్ళతో కాంటాక్ట్స్ ఉండవు. సో అలాంటి సందర్భాల్లో అమ్మాయి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ ఇంట్లోంచి పంపించేసాడండి. అంటే ఇప్పుడు అబ్బాయి వదిలేసి ఫారెన్కి వెళ్ళిపోయాడు, అమ్మాయి ఇక్కడే ఉంది. ఓకే. ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాలి అంటే వాళ్ళ అత్తగారు వాళ్ళు రానివ్వరు. అలాంటి సందర్భాల్లో ఈ అమ్మాయి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఇక్కడ మనకి వైఫ్కి ఉన్నటువంటి రైట్స్ మనం ఇక్కడ చెప్పుకోవాలండి. ఓకే. ఎందుకంటే హస్బెండ్ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి తిరిగి రానప్పుడు ఈమెకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి, ఏమేమి కేసెస్ పెట్టవచ్చు ఈమె. అయితే ఈమె పెట్టవలసినటువంటి కేసెస్ ఏంటంటే ఒకటి 498A అండి. 498A అనేది ప్యూర్లీ క్రిమినల్ కేసు అండి. అది ఓకే, ప్యూర్లీ క్రిమినల్ కేసు అది. ఓకే. తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసు అని ఒకటి సపరేట్గా ఉంటుంది, డీవీసీ కేసు అంటారు దాన్ని. ఓకే. డొమెస్టిక్ కేసు పెట్టడం వలన ఆమెకున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, 498A కేసు పెట్టడం వలన ఆమెకున్నటువంటి లాభం ఏంటి, ఓకే. తర్వాత మెయింటెనెన్స్ కేసు సపరేట్గా ఉందండి. ఈ 3 కేసులు అమ్మాయి పెట్టుకోవచ్చు. ఓకే. ఏమండి, ఒకటి డీవీసీ, ఒకటి వచ్చి 498A, ఇంకోటి డొమెస్టిక్ కేసు, తర్వాత మెయింటెనెన్స్ కేసు, తర్వాత వచ్చేసి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని ఇంకొక కేసు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఓకే. ఈ 4 కేసులకి డిఫరెన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే. ఎందుకంటే 498A నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పినట్టు అది ప్యూర్లీ క్రిమినల్ కేసు. అందులో ఈమెకి ఏమీ మెయింటెనెన్స్ రాదు క్రిమినల్ కేసు పెట్టడం వలన. కేవలం ఒక 498A అనేది ఒక క్రిమినల్ కేసు, నన్ను అరెస్ట్ చేస్తారేమని చెప్పేసి ఒక భయం ఉంటుంది వాళ్ళకి. ఏమండి, తర్వాత అదే డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనుకోండి. డొమెస్టిక్ వైలెన్స్ కేసులో మొత్తం 5 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయండి. ఏంటి, ప్రొటెక్షన్ ఆర్డర్ ఉంది, రెసిడెన్స్ ఆర్డర్ ఉంది, కాంపెన్సేషన్ ఆర్డర్ ఉంది, చైల్డ్ కస్టడీ ఉంది, మెయింటెనెన్స్ ఉంది. ఇన్ని రకాల ఆర్డర్స్, 5 ఆర్డర్స్ ఉన్నాయి. ఓకే. సో డొమెస్టిక్ వైలెన్స్ కేసు చాలా యూస్ఫుల్ కేసు. ఓకే సార్, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న సార్ దీనికి కంటిన్యూషన్గా. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి అమ్మాయి విడిపోయారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, పాపో బాబో ఎవరో ఒకరు పుట్టారు, వాళ్ళకి చైల్డ్ కస్టడీ ఎవరికో ఇస్తారు. అయితే ఫారిన్ కంట్రీస్లో ఉన్న రూల్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి ఇన్ని అవర్స్ అని చెప్పి వాళ్ళకి కేటాయించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో కొంతమంది రారు, అలాంటప్పుడు ఆ పిల్లల్ని వీళ్ళు ఇక్కడ తెచ్చేసుకోవడానికి, అంటే వీళ్ళ సైడ్ తెచ్చేసుకోవడానికి కంప్లీట్గా అలాంటి వాటికి ఏమన్నా మనం ఇచ్చేయచ్చు అంటారా? ఇప్పుడు కోర్ట్స్ ఏం చేస్తున్నాయి అంటేనండి, ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి వాళ్ళకి పిల్లల మీద, అవునా? సో పిల్లల మీద ఈక్వల్ రైట్స్ ఉన్నప్పుడు జనరల్గా మేజర్ అయ్యేంత వరకునేమో తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు. ఓకే. మరి అలా అని తండ్రికి హక్కు లేకుండా ఉండదు, తప్పనిసరిగా తండ్రికి కూడా హక్కు ఉంటుంది. కాబట్టి మరి ఆ హక్కు ఏ విధంగా పొందుకోవాలి? అప్పుడు అతను ఏం చేస్తాడంటే విజిటేషన్ రైట్స్ ఇవ్వండి నాకు అని చెప్పేసి ఒక పిటిషన్ వేసుకుంటాడు. అంటే పిల్లల్ని చూసుకోవడానికి నాకు విజిటేషన్ రైట్స్ ఇవ్వండి. ఇప్పుడు అమెరికన్ చట్ట ప్రకారము వాళ్ళు ఇన్ని విజిటింగ్ అవర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద గై ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు విజిట్, ఆర్ నాకు విజిటింగ్ అవర్స్ వద్దు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? వద్దంటే ఎవరేం చేసేది లేదు. అతనికి పిల్లల్ని చూడాలి, నా ఉద్దేశం ఏంటంటే తల్లి దగ్గర ఉండడం జరుగుతుందని మీరు అన్నారు కదా, అంటే తన
పెద్ద వయసు వచ్చేంత వరకు కొంతకాలం తల్లి దగ్గర ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడే విజిటింగ్ అవర్సే వద్దు అన్నవాడు ఫ్యూచర్లో ఆ పాపను చూసుకుంటాడు లేకపోతే ఆ బాబుని చూసుకుంటాడు గ్యారంటీ ఏమైనా ఉందా? అదే గ్రౌండ్ పెట్టేసి విజిటేషన్ రైట్స్ ఏదైతే సపోజ్ కోర్టు విజిటేషన్ రైట్స్ ఇచ్చింది అనుకోండి, వాటిని క్యాన్సిల్ చేయమని చెప్పేసి ఈమె పిటిషన్ వేసుకోవచ్చు. వేసుకుంటే క్యాన్సిల్ చేసేస్తుంది. ఎందుకని అసలు ఇంత రైట్స్ ఇచ్చినా కానీ పర్మిషన్ ఇచ్చినా కానీ అతను వచ్చి ఒక్కసారైనా విజిట్ చేసి పిల్లల్ని చూసుకోలేదు కాబట్టి ఆ విజిటేషన్ రైట్స్ ఏదైతే కోర్టు గ్రాంట్ చేసిందో దాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి కూడా వీళ్ళు పిటిషన్ వేసుకోవాలి. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు విడిపోవాలంటే తప్పనిసరిగా డైవర్స్ తీసుకోవాలి. ఇద్దరు డైవర్స్ తీసుకోవాలి. డైవర్స్కి సంబంధించి మనం ఆల్రెడీ ఎర్లియర్ టాపిక్లో మాట్లాడేసుకున్నాం. అయితే డైవర్స్ తీసుకోకుండా ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే ఇట్ ఈస్ ఇన్వాలిడ్ మ్యారేజ్. ఏమండి? ఎందుకని ఇక్కడ మన ఇండియన్ లా ప్రకారం ఏంటంటే అది బైగామి అవుతుంది. తప్పనిసరిగా డైవర్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు సపరేట్ గా మేము బ్రతుకుతామనే కదా దాని అర్థం. అంటే నీతో నాకు సంబంధం లేదు, నాతో నీకు సంబంధం లేదు, ఇద్దరం కూడా చట్ట ప్రకారం డైవర్స్ తీసేసుకున్నాం కాబట్టి యూ క్యాన్ లివ్ యువర్ ఓన్ లైఫ్ యూ క్యాన్ అనేసి సపరేట్ అయిపోతారు ఇద్దరు. సార్ మరి స్త్రీధన ప్రాపర్టీ గురించి అంటారు కదా, మరి దాని గురించి ఏమంటారు? అసలు స్త్రీధన ప్రాపర్టీ అంటే ఏంటండి, సపోజ్ తల్లిదండ్రులు కొంత కట్నం ఇస్తారండి, కొంత ప్రాపర్టీస్ పెడతారు, తర్వాత కొన్ని గిఫ్ట్లు ఇస్తారు, కాస్ట్లీ గిఫ్ట్స్. ఇవన్నీ కూడా ఇది తల్లిదండ్రుల తరపు నుంచి అబ్బాయికి ఎవరికైతే ఇవన్నీ ఇస్తారో అవన్నీ కూడా స్త్రీధన ప్రాపర్టీ అనండి. మనం డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ 6లో స్త్రీధన ప్రాపర్టీ జనరల్గా ఒక 3 months మ్యారేజ్ అయిన 3 months తర్వాత విత్ ఇన్ 3 months లోపు ఆ యొక్క స్త్రీధన ప్రాపర్టీ అంతా రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి సెక్షన్ 6లో ఉంటుందండి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ లో. సో 6 ప్రకారం తీసుకున్నటువంటి ఆర్టికల్స్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ఏదైనా సరే స్త్రీధన ప్రాపర్టీ కింద ట్రీట్ చేసినటువంటి ప్రతిదీ కూడా రిటర్న్ అమ్మాయి తరఫున ట్రాన్స్ఫర్ చేసేయాలి. సెక్షన్ 6 అదే చెప్తుంది. కానీ అది వాళ్ళు చేయలేదు అనుకోండి, అప్పుడు సెక్షన్ 6 అబ్బాయి వాళ్ళు రిటర్న్ చేయాలంటే అబ్బాయి వాళ్ళు రిటర్న్ చేయాలి అమ్మాయికి. ఓకే, దాన్నే ఆ స్త్రీధన ప్రాపర్టీ అంతా కూడా రిటర్న్ చేయాల్సినటువంటి బాధ్యత భర్త పైన ఉంటుంది, భర్త యొక్క తల్లిదండ్రుల పైన ఉంటుందండి. సో అలాగా చేయకపోతే తప్పనిసరిగా పోలీసు వాళ్ళు సెక్షన్ 6ని యాడ్ చేస్తారండి. ఓకే సార్, మరి ఆ పాస్పోర్ట్స్ గురించి లేకపోతే పాస్పోర్ట్ క్యాన్సిలేషన్స్ గురించి దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సపోజ్ ఎవరైతే ఎన్ఆర్ఐ హస్బెండ్ ఉంటాడో అతని మీద ఇక్కడ కేసు పెండింగ్ ఉన్నప్పుడు అతని మీద అరెస్ట్ వారెంట్ పెండింగ్ ఉందనుకోండి, ఆ అరెస్ట్ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే నేను ఒక ప్రొసీజర్ చెప్పాను. ఫారిన్ కంట్రీలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ హస్బెండ్ మీద ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయాలని అంటే త్రూ ప్రాపర్ ఛానల్ ఏంటి, కోర్ట్ నుంచి ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అక్కడ నుంచి ఇండియన్ ఎంబాసీ నుంచి దాన్ని ఎన్బిడబ్ల్యూని ఎగ్జిక్యూట్ చేసి అతన్ని పంపిస్తారు ఇక్కడికి, అతను వచ్చి అటెండ్ అవుతాడు. అదేమో ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అండి. అదే ఒకవేళ సపోజ్ ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయిన తర్వాత కూడా అది ఎగ్జిక్యూట్ చేయాలంటే అతను రావట్లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా లాంగ్ టైమ్ వెయిట్ చేశారు, 1 year చూశారు, 2 years చూశారు, 3 years చూశారు, అయినా రావట్లేదు. అప్పుడు అట్లాంటి సందర్భాల్లో ఏం చేస్తుంది అంటే కోర్టు అతని మీద ఉన్నటువంటి పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి మన ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో పిటిషన్ వేయాలి. లేకపోతే అమ్మాయే వేయొచ్చు, లేకపోతే అమ్మాయి తరపున తల్లిదండ్రులు వేయొచ్చు. కెన్ ఇట్ బి ఇంపౌండెడ్? అదే నేను చెప్తున్నా. సో ఎప్పుడైతే పిటిషన్ వేశారో అతను రావట్లేదు కాబట్టి అతని పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేయండి, అతని పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేయండి అంటే ఇంపౌండింగ్ క్యాన్సిలేషన్ ఇంచుమించు సిమిలర్గా ఉంటాయి, నియర్ బై ఉంటాయి. కాబట్టి అతను పాస్పోర్ట్ ఇంపౌండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకని అతను రావట్లేదు, కోర్టులు చాలా కాలం వెయిట్ చేసినాయి, రావట్లేదు కాబట్టి ఆ సందర్భంలో అతని పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేసేస్తాయి. ఇంపౌండ్ చేయాలంటే యాక్చువల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందని అంటే ఒక ఇండియన్ సిటిజన్ యొక్క పాస్పోర్ట్ అంత ఈజీగా మీరు ఇంపౌండ్ చేయొద్దు. ఇంపౌండ్ చేసే పవర్ కేవలం పాస్పోర్ట్ అథారిటీకి మాత్రమే ఉంది, కోర్టులకు లేవు. కాబట్టి పోలీస్ ఏం చేయొచ్చు, పాస్పోర్ట్ని సీజ్ చేయొచ్చు, అతని పాస్పోర్ట్ని సీజ్ చేయొచ్చు, కానీ అతని పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేయకూడదు. సో అది కోర్టులో సబ్మిట్ చేసేయాలి. సీజ్ చేసిన పాస్పోర్ట్ కోర్టులో సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఆ కోర్టు నుంచి అతను మళ్ళీ పాస్పోర్ట్ రిటర్న్ తీసుకుని ఫారిన్ కంట్రీకి వెళ్ళాలి. అది ఒకవేళ కనుక అతను ఇక్కడ లేడు, బయట కంట్రీలో ఉన్నాడు, అతను పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయాలని అంటే పిటిషన్ వేసి ఆ పిటిషన్ని యాక్సెప్ట్ చేయించుకుని పాస్పోర్ట్ అథారిటీకి డైరెక్షన్ తీసుకోవాలి. కోర్టులు ఏమంటే ఇవాళ రేపు ఏమంటున్నాయనంటే పాస్పోర్ట్ ఇంపౌండ్ చేసే పవర్ మాకు లేదు. సుప్రీంకోర్టు సురేష్ నందాస్ కేసులో అదే చెప్పిందనమాట. సురేష్ నందా వర్సెస్ సిబిఐ అని చెప్పేసి ఒక కేసు ఉంటుందండి. ఆ కేసులో కోర్ట్ హ్యాస్ నో పవర్ టు ఇంపౌండ్ ద పాస్పోర్ట్ ఆఫ్ ఏ సిటిజన్.
ఓన్లీ పాస్పోర్ట్ అథారిటీ ఈస్ హ్యావింగ్ పవర్ టు ఇంపోర్ట్ ద పాస్పోర్ట్ ఆఫ్ ఎ సిటిజన్ అని ఉంది. ఓకే. సో కోర్టులు ఏం చేస్తున్నాయంటే మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పిటిషన్ పెట్టండి. అక్కడ కనుక ఒకవేళ రిఫ్యూజ్ చేస్తే పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయటం కానీ ఇంపోర్ట్ చేయటం కానీ చేయకపోతే అప్పుడు మా దగ్గర కోర్టుకు రండి అని. ఓకే. అంటే డైరెక్ట్ ఇక్కడ చేయడానికి లేదు, అక్కడ అథారిటీస్కి వెళ్ళి మనము పిటిషన్ పెట్టుకోవాలంటారు. అక్కడ క్యాన్సిల్ చేయించుకోవాలి. అక్కడ మేము చెయ్యం, మీరు కోర్టు ఆర్డర్ తెచ్చుకోండి మేము చేస్తాం అనేసి పాస్పోర్ట్ అథారిటీస్ అంటున్నారు. ఇప్పుడు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ హైదరాబాద్లో ఉందండి. రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ ఏమంటాడు, మాకు పవర్ లేదు, మీరే కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోండి అని అన్నాడు అనుకోండి. కోర్టు ఏమంటది, లేదు పాస్పోర్ట్ అథారిటీకే ఉంది, వాళ్ళే క్యాన్సిల్. అయితే పాస్పోర్ట్ యాక్ట్ సపరేట్గా ఉందండి. 1967లో పాస్పోర్ట్ యాక్ట్ వచ్చింది. ఓకే. సో ఇండియన్ పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారం పాస్పోర్ట్ అథారిటీకే ఇంపోర్ట్ చేసే పవర్ ఉందండి. ఓకే. సో అక్కడే ఇంపోర్ట్ చేస్తారు, అక్కడే పిటిషన్ పెట్టుకోవాలి. అక్కడ కాని పక్షంలో అక్కడ నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకుని ఒక లెటర్ తీసుకుని ఆ లెటర్ తీసుకుని కోర్టులో వేస్తే పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు క్యాన్సిల్ చేయనంటున్నారు కాబట్టి మీరు క్యాన్సిల్ చేయండి, మీరు డైరెక్షన్ ఇవ్వండి అని కోర్టులో అప్రోచ్ అవ్వాలి. అప్పుడు కోర్టు దాన్ని బేస్ చేసుకుని డైరెక్షన్ ఇస్తుంది. వండర్ఫుల్ సార్. సార్ మరి ఈ పాడ్కాస్ట్ లిజనర్స్ అందరికీ వన్ సింగిల్ వర్డ్లో మీరు చెప్పదలుచుకున్నటువంటి ఒక మాట ఏంటి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏదైనా డ్యామేజ్ జరగకముందే మనం జాగ్రత్త పడాలి. మ్యారేజ్ చేసుకోవడానికి ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే మ్యారేజ్ చేసుకోండి. ఈ ఎన్ఆర్ఐ మ్యాచెస్ విషయంలో అదొకటే నేను చెప్పదలుచుకున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతవరకు మీ సమయాన్ని మా కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ హ్యావింగ్ యూ ఇన్ అవర్ పాడ్కాస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.